పర్యావరణం పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎంచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు నడుకుడిటి ఈశ్వరరావు అన్నారు. శుక్రవారం 47వ డివిజన్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం 12 సంవత్సరాల మోడీ సుపరిపాలన కార్యక్రమంలో భాగంగా అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమాన్ని చిట్టినగర్ మండల అధ్యక్షుడు దేవిన హరిప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డు శ్రీరామ్ పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంచర్ల నియోజకవర్గం శాసనసభ్యులు నడుకుడిటి ఈశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని అన్నారు. ప్రతి ఇంటికో మొక్క నాటి దాని నుండి వచ్చే గాలి ద్వారా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఆరోగ్యమే కాక ఆ చెట్ల నుంచి వచ్చే ఫలాన్ని మనం ఆస్వాదిస్తూమని తెలిపారు. ఇంటికో మొక్కలు పెంచి ఆంధ్రప్రదేశ్ని గ్రీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలని అన్నారు. కేంద్ర రాష్ట్రాల పిలుపు మేరకు రాష్ట్రాన్ని హరిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గగుడి టెస్ట్ బోర్డు ధర్మకర్త అవ్వారు బుల్లబ్బాయి, డాక్టర్ శ్రీలక్ష్మి, బలివాడి శివకుమార్ పట్నాయక్, పోతిన బేసు కంఠేశ్వరుడు, ఎలకల అనిల్, పైలా సురేష్, బెవరా మురళీకృష్ణ, నున్నా కృష్ణ, పచ్చిపులుసు ప్రసాద్, రాయన ప్రవీణ్, పగడాల కృష్ణ, కంచెట్ లక్ష్మణరావు, దుర్బేసుల మీరావళి, దుర్బేసుల హుసేన్, కె మాధవ్, పి పవన్, ఇంటి హేమ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని చెట్లు నాటారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారికి కాపాడదాం పర్యావరణాన్ని, కాపాడదాం పర్యావరణాన్ని. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిందాబాద్ జిందాబాద్ బీజేపీ, జిందాబాద్ 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 బీజేపీ, జిందాబాద్ 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 బీజేపీ, జిందాబాద్. మొక్కల్ని నాటుదాం, మొక్కల్ని నాటుదాం, మొక్కల్ని నాటుదాం. జిందాబాద్ సుజనా చౌదరి గారి నాయకత్వం, ఈశ్వరన్న నాయకత్వం, అటూరి శ్రీరామన్న నాయకత్వం. మాతాకే భారత్, మాతాకే భారత్. నాయకత్వం అటూరి శ్రీరామ్ గారి నాయకత్వం, అటూరి శ్రీరామ్ గారి నాయకత్వం. జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, భారత్ మాతాకి, భారత్ మాతాకి. బీజేపీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ బీజేపీ, జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మాధవ్ గారి నాయకత్వం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మన విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో చిట్టినగర్ మండలంలో ఏర్పాటు చేసినటువంటి అమ్మ పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమానికి నేను ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉంది. మన భారతీయ సంస్కృతి సాంప్రదాయంలో ప్రకృతిని పూజించే సంస్కృతి మనది. ప్రకృతిని దేవతగా పూజిస్తాం, చెట్టుని పూజిస్తాం. అటువంటి అమ్మ జన్మనిస్తే చెట్టు జీవనాన్ని ఇస్తుంది. అమ్మ ప్రేమ నిస్వార్థమైతే చెట్టు సేవ కూడా నిస్వార్థమైనటువంటిది. అటువంటిది మనం ప్రతి మనిషి కూడా ఈరోజు ఒక మొక్కని అమ్మ పేరుతో నాటాలని మన సంకల్పం. అందులో ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిట్టినగర్ మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం ప్రకృతి వైపరీత్యాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎండలు పడవలసిన సమయంలో వానలు పడవలసిన టైంలో ఎండలు, ప్రకృతి విపరీతంగా బీభత్సంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. దీని అంతటికీ కారణం పర్యావరణాన్ని సమతుల్యం చేసేటువంటి చెట్లుని, అడవులను నరికేయటం. ఈరోజు మళ్ళీ మన జీవన విధానాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. అందరూ ఈరోజు మనం ఒక మొక్క నాటుతాం, అమ్మ పేరుతో ఒక మొక్క నాటుతున్నాం అంటే ఒక మొక్క అనుకుంటాం. మొక్క కాదు ఇది. భావి తరాలకి మనం ఇచ్చే ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని మనం ఇస్తున్నాం అనేది గుర్తుంచుకోవాలి. దేవుడికి పూజిస్తాం, ప్రజాసేవ చేద్దాం అనుకుంటాం. అందరివి కూడా చాలా మంది ఈ రాజకీయాల్లో ఉండే వాళ్ళందరూ ప్రజాసేవ, నిజమైన సేవ ఏదైనా ఉందంటే అది మొక్కలు నాటడం. అది ముఖ్యమైనది. భావి తరాలకి ఒక మంచి ఆరోగ్యకరమైన జీవనాన్ని ఇచ్చేటువంటి సేవ.
ఈరోజు ప్రతి మనిషి కూడా తల్లి మనకు జన్మనిస్తే మనం బ్రతికుండే వరకు అమ్మ మనతో ఉండదు, కానీ మనం అమ్మ పేరుతో నాటే మొక్క మన కళ్ళ ముందు ఉంటుంది అమ్మ పేరుతో. అటువంటి ఆ మొక్కలోనే ఆ చెట్టులోనే అమ్మను చూసుకునే అవకాశం మనకు కలుగుతుంది. మనం కూడా కొన్నాళ్ళకు ఉండం, కానీ అమ్మ ఆ చెట్టు మాత్రం ఎప్పటికీ మన తల్లి పేరుతో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఈరోజు పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి వ్యక్తికి భారతీయ జనతా పార్టీలో పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా మరొకసారి నేను పిలుపునిస్తున్నాను. ప్రతి వ్యక్తి కూడా తమ తల్లి గారి పేరుతో ప్రతి వ్యక్తి కూడా తమ ఇంటి ముందో లేదా బయట ఎక్కడ వీలైతే అక్కడ ఒక చెట్టుని కంపల్సరిగా నాటాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏకం రామరాజ్యంలో విరసిల్లుతుంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఈరోజు గత ప్రభుత్వంలో పడిన ఇబ్బందులు ఆంధ్రప్రదేశ్ అందపాలతాలను నొక్కేస్తే ఈరోజు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జీవనాడి పొంది మళ్ళీ తిరిగి వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చి ఈరోజు జీవనాన్ని సాగిస్తుంది అంటే అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి అవకాశం. ఆయన ఆంధ్రప్రదేశ్ మీద చూపిస్తున్నటువంటి ప్రేమ అభిమానాలు. ఈరోజు ఆగిపోయిన అమరావతి మళ్ళీ పునరుద్ధరించుకుంది, ఆగిపోయిన పోలవరం మళ్ళీ పనులు ప్రారంభమయ్యి మళ్ళీ త్వరలోనే ఓపెనింగ్ కూడా సిద్ధంగా ఉంది. ఎక్కడ ఎయిర్పోర్ట్లు కావాలంటే, ఎక్కడ పోర్ట్లు కావాలంటే, రహదారులన్నీ మా NH5 అన్నీ కూడా 4 లైన్లు 6 లైన్లు ఎక్కడ కావాలంటే అక్కడ. ఉత్తరాంధ్ర అభివృద్ధికి పూర్తి కట్టుబాటుతో ఉంది. అవతల వైపు ఒక పక్క గూగుల్ తీసుకొచ్చారు, ఇంకో పక్క యాన్సిలర్ మెటల్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చారు, అలాగే గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ 2 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అలాగే కర్నూలులో మన సెమీకండక్టర్ ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. అనంతపురంకి వచ్చేపటికి మన హార్టికల్చర్ హబ్ తీసుకొచ్చారు. అలాగే అనంతపురంకి మళ్ళీ ఇది ఎన్డీఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఈ రకంగా అన్ని రకాల రాష్ట్రం నలుమూలల్లో కూడా ఎక్కడా కూడా విస్మరించకుండా, ఏ ప్రాంతాన్ని విస్మరించకుండా అన్ని ప్రాంతాలకి వెస్ట్ కి బైపాస్ కూడా రావటం నిజంగా సుజనా గారి తాలూకా ఆయన తాలూకా కృషి చాలా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎక్కడ చూసినా వెస్ట్ నియోజకవర్గంలో ఎక్కడ తిరిగినా కూడా సుజనా గారి పేరు, ఆయన ఏదో రకమైన కార్యక్రమాలు శాశ్వతంగా విద్యాదానం, అలా అతి గొప్పదైన విద్యాదానం, వైద్యం, ఈ రెండింటి మీద ఆయన దృష్టి పెట్టి ఆయన సొంత డబ్బుతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక ఎమ్మెల్యేగా కాకుండా సొంత నిధులతో సుజనా ఫౌండేషన్ ద్వారా ఆయన చాలా అనేకమైన కార్యక్రమాలు చేసి ప్రజల యొక్క మనసును దోచుకుంటున్నారు. అటువంటి నాయకత్వాన్ని కోరుకుంటుంది ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా నాయకత్వం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ తప్పకుండా స్వర్ణాంధ్రప్రదేశ్ కాబోతుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అమరావతి పునఃశంకుస్థాపనకు వచ్చిన రోజు సభలో ఒక మాట చెప్పారు, వికసిత్ భారత్ మన అందరి సంకల్పం, 140 కోట్ల మంది లక్ష్యం పేరే వికసిత్ భారత్. మరి వికసిత్ భారత్ పొందాలంటే ప్రతి మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలి, ప్రతి మనిషి చదువుకోవాలి, ప్రతి మనిషి తన స్వయం సమృద్ధి సాధించాలి. ఆ రోజే అది స్వయం భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశం అని పిలువబడుతుంది. మరి అటువంటి అభివృద్ధి చెందిన భారతదేశం వికసిత భారత్ కావాలంటే అది వికసిత్ ఆంధ్రప్రదేశ్ తోనే సాధ్యం అని చెప్పి గౌరవ ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పడం, అంటే ఆంధ్రప్రదేశ్ వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ సాధిస్తేనే మన దేశం వికసిత భారత్ సాధిస్తుందని స్వయంగా ప్రధానమంత్రి గారి మాటల్లోనే మనం అందరికీ కూడా వినడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ మీద గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఎంత ఉందో ఆయన మాటల్లో ప్రస్ఫుటం అయింది. తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చెంది దేశంలోనే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్గా, హరిత ఆంధ్రప్రదేశ్గా, స్వర్ణాంధ్రప్రదేశ్గా విరసిల్లుతుందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, పెద్దలు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. Like, subscribe and press the bell icon for new updates.